హలో గైస్, అందరికీ వెల్కమ్ టు మై వీడియో. ఇప్పుడు మనం ఫిలిపినో స్టైల్లో చికెన్ కర్రీ చేసుకుందాం. దానికి ప్యాన్లో ఆయిల్ పోసి క్యారెట్, బంగాళదుంప, ఆనియన్స్ ఇంకా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచి దాన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి ఒక సపరేట్ బౌల్లో. ఇప్పుడు దాంట్లో మంచిగా కడుక్కున్న చికెన్ కూడా వేద్దాం. చికెన్ వేసి ఒక 2 నిమిషాలు ఉంచుదాం దాన్ని అటు ఇటు తిప్పి. ఇప్పుడు దాంట్లో ఇక్కడ సపరేట్గా కర్రీ మసాలా అని ఒకటి దొరికింది, అది వేసుకుందాం. అది వేసుకుని అలా కలిపి కొంతసేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ అలా వెయిట్ చేద్దాం. దాని తర్వాత ఈ ఉంటాయి కదా బిర్యానీ ఆకులు, అవి కొంచెం మనకు స్పైసీ తగ్గట్టు చిల్లీ పౌడరు, సాల్ట్, ఇట్లా చిల్లీ పౌడర్ ఏమి వేసుకోరు, మనం స్పైసీ తగ్గడం కాబట్టి చిల్లీ పౌడర్ వేసుకున్నాం. మళ్ళీ దాన్ని మూత పెడదాం కాసేపు అలా. కొంచెం చికెన్ అలా లైట్ బాయిల్ అవ్వడం తీసి ఇప్పుడు దాంట్లో కొబ్బరి పాలు పోసుకుందాం. పోసుకొని దాంట్లో ఇందాక మనం ఫ్రై చేసుకున్న పొటాటో, క్యారెట్, చిల్లీస్ అవి ఉన్నాయి కదా, అవి కూడా వేద్దాం దాంట్లో. మళ్ళీ కొంచెం అలా అలా తిప్పి మళ్ళీ మూత పెడదాం. ఒక 5 to 10 మినిట్స్ కొంచెం మూత పెడితే ఆవిరికి అది ఉడికింది. ఆల్రెడీ సగం బంగాళదుంపలు ఉడికేస్తున్నాయి కాబట్టి ఇంకా బాగా ఉడుకుతాయి. ఇంకా నీళ్ళు పోయేదాకా మూత పెట్టేసి ఉంచుదాం. కొంచెం నీళ్ళు తగిలించుంటే బబుల్స్ వస్తున్నాయి బాగా. మొత్తం తగ్గిపోయింది, ఇంకా మొత్తం లైక్ గ్రేవీ లాగా వచ్చేసింది. కొంచెం చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో నాకు అంత ఐడియా లేదు. ఇంకా ఒకసారి దగ్గర క్లోజ్గా చూడండి. ఇప్పుడు మనం ఇంకా టేస్ట్ చేసి చూద్దాం. చూడండి అది మంచిగా కనిపిస్తుందా లేదని చెప్పి అటు ఇటు తిప్పి అలా చూపిస్తున్నా. టేస్ట్ అయితే బాగుంది నిజంగా. నెక్స్ట్ టైం మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి కింద కామెంట్ చేయండి. హోప్ఫుల్లీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.